దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. చాలు. మనం ఈ లోకంలో ఎవరిని ఘనపరుస్తాం, ఎవరిని సంతోషపరుస్తామంటే మనకంటే అధికారుల్ని ఘనపరుస్తాం. మన ఇంటి ముందుకు సర్పంచ్ వచ్చాడు, ఘనపరుస్తాం. మన ఇంటి ముందుకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఘనపరుస్తాం. మన ఇంటి ముందుకి ఒక ఎస్ఐ వచ్చాడు, ఘనపరుస్తాం. యోగ్యత కలిగిన వారిని ఘనపరుస్తాం. మనం కంపెనీలకు వెళ్ళాము, మనకంటే మన పై అధికారులను ఘనపరుస్తాం. కంపెనీ యజమానుల్ని ఘనపరుస్తాం. అది మన బాధ్యత. కాబట్టి అలాగునే దేవుణ్ణి మనం ఎందుకు ఘనపరచాలి అని చూసినట్లయితే, దేవుడు మన సృష్టికర్త, దేవుడు మనకి రూపమిచ్చినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, మనకు ఆయుష్ ఇచ్చినవాడు ఆయనే. కాబట్టి మనం ఆయన్ని ఘనపరచాలి. మనకు రక్షణ ఇచ్చినవాడు. మనం నిజదేవుని ఎరుక్క తిరుగుచున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి, మన తల్లిదండ్రులతో మాట్లాడి తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి అందుకు మనము ఘనపరచాలి. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. అందుకు ఘనపరచాలి. కాబట్టి ప్రభు అంటాడు, నన్ను ఘనపరచువారని నేను ఘనపరిచేదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకారము నొందెదను. ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో, దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఐశ్వర్యము, పరిశుద్ధత నిండార్లుగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను దేవుణ్ణి ఘనపరచుట మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి సంతోషపరచుట నేర్చుకోవాలి. భూమి మీద మన జీవితాలను బట్టి దేవుడికి మహిమ కలిగేదిగా ఉండాలి.